శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి డబుర ధనలక్ష్మి గారు రాసిన అమ్మాయిల వస్త్రధారణ అనే కథను విందాం. ఈ కథ ఒక సామాజిక మాధ్యమం నుంచి సేకరించడం జరిగింది. సాధారణంగా ఈ కాలం అమ్మాయిలందరూ ఎంత పొట్టి దుస్తులు వేసుకుంటే అంత ఫ్యాషన్ అనుకుంటున్నారు. కానీ అలా వేసుకోవడం వల్ల ఎటువంటి దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో మీరు ఈ కథలో వినొచ్చు. ఆడవాళ్ల దుస్తులపై కామెంట్ చేయడం అంటే ఆడవాళ్ల హక్కులని వ్యతిరేకించినట్టేనా? ఈ ప్రశ్న కథలోని ఒక పాత్ర అడుగుతుంది. దానికి సమాధానం ఏం చెప్పారో స్కిప్ చేయకుండా చివరి వరకు కథను వినండి. ఇక కథలోకి వెళ్దాం. కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసిన ప్రతిమకు ఎదురుగా 16 ఏళ్ల అబ్బాయి కనిపించాడు. ఆ అబ్బాయి గ్యాస్ సిలిండర్లు దింపుతూ ఉంటాడు. అక్కా, మేడం సిలిండర్ డబ్బు ఇస్తానంది అన్నాడు. ప్రతిమ తన పర్సులో నుంచి డబ్బులు తీసి ఆ అబ్బాయి చేతికిచ్చింది. అతను ప్రతిమను రెప్పవేయకుండా చూస్తుంటే ప్రతిమ అసహనంగా ఏంటి అంటూ రెట్టించింది. హాహా ఏం లేదు అంటూ ప్రతిమ స్లీవ్లెస్ టీషర్ట్ వైపు, తొడల వరకు ఉన్న జీన్స్ షార్ట్ వైపు అదోలా చూస్తూనే వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఎవరే ప్రతి అంటూ బెడ్రూమ్ నుండి బయటికొస్తున్న వినోదిని అడిగింది. గ్యాస్ సిలిండర్ డబ్బుల కోసం అబ్బాయి వచ్చాడొదినా అంది ప్రతిమ. ప్రతిమ సెంట్రల్ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేసింది. సెలవులకని అన్నా వదినెల దగ్గరకొచ్చింది. ప్రతిమ ఇంటర్ చదువుతుండగా తల్లి చనిపోయింది. పీజీ చదువుతుండగా తండ్రి చనిపోయారు. ప్రతిమ బాధ్యత ఆమె అన్న వంశీ, వదిన వినోదినిదే. ప్రతిమ, ఇలానే ఆ అబ్బాయి ముందుకెళ్ళావా? అయినా ఇలాంటి డ్రెస్సు నీకు కంఫర్ట్ కావచ్చు, కానీ నీ గది దాటి కుటుంబ సభ్యుల ముందుకు గాని పరాయి వాళ్ల ముందుకు కానీ వచ్చేటప్పుడు కనీసం హాఫ్ హ్యాండ్స్ టీషర్టు, పాదాల వరకు ఉండే ట్రాక్ ప్యాంటు వేసుకొని రావాలి కదా. ప్రతిమ, నీకు అమ్మ హోదాలో చెప్తున్నాను. ఆడవాళ్ల దుస్తులపై కామెంట్ చేయడం అంటే ఆడవారి హక్కులను వ్యతిరేకించినట్టేనా? కాదుగా. లోతుగా ఆలోచిస్తే అందులో మంచి అర్థమవుతుంది. 4 గోడల మధ్య అంటే మన ఇంట్లో ఉన్నంతవరకు మన ఇంటి ఆడపిల్ల మన కుటుంబ సభ్యుల మధ్య ఆమెకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చు. బయట వ్యక్తులకి కనిపించినంత వరకు సమస్య లేదు. అది కూడా ఆమె వేసుకునే దుస్తులపై తల్లిదండ్రులకి అభ్యంతరం లేకపోతే ఓకే. ఎందుకంటే ఈ కాలంలో పెళ్ళిడికొచ్చిన అమ్మాయిలు కూడా షార్ట్సు, స్లీవ్లెస్ టీషర్ట్సు వేసుకొని ఇంట్లో తిరుగుతున్నారు. అమ్మాయి తండ్రికి కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్న తన కూతురే కాబట్టి అతనికి కూడా తన కూతురు మామూలుగానే అనిపించవచ్చు. కానీ అదే సమయంలో తండ్రి యొక్క స్నేహితులు కానీ ఇంటికెవరైనా అతిథులు కానీ వస్తే ఆ అమ్మాయిని పదే పదే వేరే దృష్టితో చూస్తే తండ్రి మనసుకి ఒక రకమైన బాధ, భయానికి కూడా లోనవుతారు. అప్పుడు ఖచ్చితంగా తండ్రి కానీ ఆ కుటుంబంలోని అమ్మాయి అన్నయ్య కానీ ఆ అమ్మాయికి సున్నితంగా అటువంటి వస్త్రధారణ వద్దని, అలాంటి వస్త్రాలు వేసుకోవడం వల్ల వేరే వాళ్ల మనసులో చెడు ఆలోచనలు కలుగుతాయని నచ్చచెప్తే ఆ అమ్మాయి అర్థం చేసుకుని శరీరాన్ని కప్పి ఉంచుకునే విధంగా డ్రెస్లు వేసుకుంటుంది. వేసుకోవాలి కూడా. ఏ మాకు స్వేచ్ఛ లేదా అంటే ఉంటుంది. ఆ స్వేచ్ఛ ఎంతవరకు? స్వేచ్ఛ ఉంది కదా అని ఏవో 2 గుడ్డపీలికలు చుట్టుకొని వీధిలోకొస్తే ఉద్రేకంతో ఎవరైనా ఏదైనా చేస్తే నష్టపోయేది ఎవరు? స్త్రీ స్వేచ్ఛ అంటే మొదట కుటుంబంలో ఏ సమస్య గురించైనా చర్చించే విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. నువ్వనొచ్చు, చిన్నపిల్లలు వృద్ధులు కూడా అత్యాచారాలకి గురవుతున్నారు కదా వదినా, మరి వాళ్ళేమైనా రెచ్చగొట్టే విధంగా బట్టలేసుకుంటున్నారా అని. ఇప్పుడు ఆ సంగతికే వస్తున్నాను ప్రతిమ. చాలామంది తమ ఇంటి స్త్రీని పతివ్రతని, దేవత అని అనుకుంటూ పరాయి ఆడవాళ్ళని మాత్రం వేరే దృష్టితో చూస్తున్నారు. సినిమాలు, మీడియాల్లో కూడా వ్యాంప్ సాంగ్స్ పెడుతూ పరోక్షంగా వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నారు. బాగా డబ్బున్న హైక్లాస్ సొసైటీలో పొట్టి డ్రెస్సులు, పబ్ కల్చరు, పార్టీ కల్చరు ఉండొచ్చు. వాళ్ళకి డబ్బుంది, ఏం చేసినా చెల్లుతుంది. వాళ్ళు సగం సగం బట్టలేసుకొని తిరిగినా వాళ్ళు తిరిగేది కార్లలోనే కదా. ఏ మృగాడికి చిక్కకపోవచ్చు. కానీ ఇప్పట్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్లున్నాయి. అశ్లీల దృశ్యాలు, ఫోటోలు చాలా తేలిగ్గా దొరుకుతాయి. అంతెందుకు, ఇంటర్నెట్లో చదువుకి సంబంధించిన సైట్ ఓపెన్ చేసినా
ఏదో ఒక మూల అశ్లీల వీడియోల లింకులు వస్తున్నాయి. ఉత్సాహం కొద్దీ, ఉత్సుకత కొద్దీ అలాంటి అశ్లీల దృశ్యాలకి యువత అలవాటు పడితే వాళ్ళ జీవితాలు గమ్యాన్ని కోల్పోయి నైతికతను మరచి సమాజ విద్రోహాలకి ప్రేరేపితులవుతున్నారు. తమకు అందుబాటులో ఉన్న చిన్నారులు, వృద్ధులపై లైంగిక దాడికి తెగబడుతున్నారు. అభం శుభం తెలియని అందమైన అమాయకపు బాల్యం ఇలాంటి మృగాల చేతుల్లో ఛిద్రమైపోతోంది. మంచి సమాజాన్ని నిర్మించుకోవడం మనందరి బాధ్యత. ఆడవాళ్ళం మాకు హక్కులు లేవా అంటే రాజ్యాంగం ప్రకారం మహిళలకు అన్ని హక్కులు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇంకొంచెం ఎక్కువే హక్కులు మహిళా చట్టాల రూపంలో కూడా ఉన్నాయి. మహిళల హక్కులు మనం ఉన్నతంగా ఎదగడానికి, ఉన్న అవరోధాలను తొలగించుకోవడానికి ఉపయోగించుకోవాలే తప్ప మహిళా హక్కులు స్వేచ్ఛ పేరుతో కురచ దుస్తులు వేసుకోవడానికో, ఇతరులను రెచ్చగొట్టడానికో, ఇబ్బంది పెట్టడానికో ఉపయోగించుకోకూడదు. సమాజం ఎంత అభివృద్ధి చెందినా కొన్ని విషయాల్లో స్త్రీలు తమ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిందే. మామూలు అమ్మాయిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారు ప్రతిమ. అదే రేప్కి గురైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? ఒకవేళ ఎవరైనా ముందుకొచ్చినా అక్కడ సానుభూతి తప్ప ప్రేమ ఉంటుందని నేను అనుకోను. ఇక్కడ అమ్మాయి తప్పు లేకపోయినా శిక్ష అనుభవించాల్సింది మాత్రం అమ్మాయే. రేప్ చేసిన మగవాణ్ణి శిక్షించినా అది ఎక్కువ కాలం గుర్తుండదు. కానీ ఆడదానికి మాత్రం ఆ శిక్ష జీవితాంతం భరించాల్సుంటుంది. మరి అక్కడ స్త్రీ పురుష సమానత్వం లేదే? అంతెందుకు ప్రతిమ, ఈ మహిళా సంఘాలు, అభ్యుదయవాదులు అలాంటి స్త్రీలకి సమాజంలో తాము కోల్పోయిన విలువను తిరిగి తీసుకురాగలరా? అందరూ తమకు రావాల్సిన హక్కుల గురించి పోరాటాలు, ఉద్యమాలు చేస్తారుగా. మరి అలాంటి ఆడవారి విలువను పెంచే ఉద్యమాలు చేస్తే బావుండు కదా. కొన్ని న్యాయాలు అక్షరాలకే పరిమితం, ఆచరణకి నోచుకోవు. మీ తరానికి అర్థం కావాలంటే గుమగుమలాడే బిర్యానీ ప్లేట్లో ఉంటే ఎవరైనా తినడానికి ముందుంటారు. అదే బిర్యానీ నేలపాలైతే ఎవరైనా తినడానికి ముందుకొస్తారా? లేదుగా ప్రతిమ, రారు. కాలాలు మారినా, తరాలు మారినా, యుగాలు గడిచినా స్త్రీ స్థానం ఎప్పటికీ గౌరవప్రదమే. కానీ మనమే స్వేచ్ఛని, అభ్యుదయమని వేసుకునే దుస్తుల విషయంలో పోరాడడం కరెక్టేనా? ఒక్కసారి ఆలోచించు. ఈ మధ్యనే అమ్మాయిల దుస్తులపై వివాదం చెలరేగింది. ఒకరు అసభ్యంగా దుస్తులు వేసుకోకూడదు అని చెప్తే మరొకరు మా దుస్తులు మా ఇష్టం అంటూ ఒకటే గొడవ. దానిపై చర్చలు, డిబేట్లు. నిండుగా శరీరాన్ని కప్పుకోవడం మనిషి లక్షణం. అలా అని ఒళ్లంతా దుస్తులతో చుట్టేయమని కాదు నా ఉద్దేశం. సమాజంలో తిరగాడేటప్పుడు చూసేవాళ్లకి అశ్లీలంగా, అసభ్యంగా అనిపించకపోతే చాలు. పర్సనల్గా, సింగిల్గా ఒక బెడ్రూమ్లో ఉండి ప్రైవసీ ఉంటే ఎవ్వరూ చూడకపోతే ఎలా ఉన్నా సరిపోతుంది. నలుగురిలో ఉన్నప్పుడు మాత్రం వస్త్రధారణ చూడచక్కగా ఉండాలి. తప్పదు. నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అనడానికి లేదు. అర్థం చేసుకో అంది వినోదిని. వారం రోజుల పాటు ప్రతిమ మైండ్లో వదిన చెప్పిన మాటలే తిరుగాడుతున్నాయి. వదిన చెప్పిన మాటలు ప్రతిమపై చాలా ప్రభావమే చూపించాయి. ఇక తన రూమ్లో ఎలా ఉన్నా తన గది దాటి బయటకొస్తే మాత్రం ఆ స్లీవ్లెస్లు మానేసి సింపుల్గా చూడీదారు టాప్ వేసుకోవడమో లేదా జీన్స్ ప్యాంటు టాపు వేసుకోవడమో మొదలుపెట్టింది. కంఫర్ట్కి కంఫర్టు, శరీరం నిండుగా డ్రెస్సు ఉంటోంది. ప్రతిమను ఎక్కడెక్కడో తాకేవాళ్లు, అసభ్యంగా చూసేవాళ్లు సంఖ్య తగ్గింది. మీడియాలో అర్ధనగ్నంగా కనిపించి రెచ్చగొట్టే డ్రెస్సులు వేసుకొని జనం మధ్యలోకి ఒక్కసారి చీర కట్టుకొనొస్తే సరిపోతుందా? చుట్టూ ఉన్న మగాళ్ళు అవకాశం తీసుకుని ఎక్కడెక్కడో తాకారని మళ్ళా గగ్గోలు పెట్టడం ఎందుకు? మన వస్త్రధారణ మన గౌరవం కదా అన్న వినోదిని మాటలు ప్రతిమ కళ్ళు తెరిపించాయి. సమాప్తం. ఇదండి కథ. ఈ కథలోని వినోదిని మాటలతో మీరు ఏకీభవిస్తారా? ఈ కథపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కమెంట్ చేయండి. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ కథ మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరిన్ని సామాజిక, సందేశాత్మక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.